దురంధర్ మూవీలో హీరో మన రణ్వీర్ సింగ్ అయ్యి ఉండి ఇంకో సింగ్ మూవీని అయితే తొక్కాలని చూస్తున్నాడు భయ్య. అర్థం కాలేదా? డీటెయిల్గా చెప్తా చూడండి. దురంధర్ సినిమా యొక్క ప్రీమియస్ టికెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. మీరు ఒకసారి టికెట్స్ ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. ఎల్లుండి సినిమా రిలీజ్ 19th సినిమా, కానీ 18th అప్పుడే టికెట్లు అయితే వాళ్ళు ఓపెన్ చేసేసారు. సాయంత్రం 5 గంటలకు ఒక షో ఉంది, 9 గంటల 45 నిమిషాలకు షో ఉంది. సో మీరు ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్స్ వెళ్ళి చెక్ చేస్తే మట్టుకే 19th ఓపెన్ అయ్యి ఉన్నాయి, 18th అయితే అసలు ఓపెన్ అయ్యేలేవు. సో దీన్ని బట్టి మన ఉస్తాద్ భగత్ సింగ్కే ప్రీమియర్స్ లేనేలేవు. సో మన దురంధర్కి ఏమంటే దురంధర్ ప్రీమియర్స్లో వచ్చే పాజిటివ్ టాక్ కొట్టుకొని ఆ నెక్స్ట్ డే కూడా మింగేయాలని చూస్తుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో రణ్వీర్ సింగ్ అయ్యి ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ను తొక్కాలని చూస్తుంటే ఇది ఎక్కడ న్యాయమో నాకే అర్థం కావట్లేదు అనమాట. సో మన తెలుగు సినిమా, తెలుగు హీరో, తెలుగు డైరెక్టర్ అయినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్కి ప్రీమియర్స్ లేకపోవడం ఏంటి, బెనిఫిట్ షోస్ లేకపోవడం ఏంటి, దురంధర్కి బెనిఫిట్స్ ఉండమేంది, ప్రీమియర్స్ ఉండమేంది తెలంగాణలో అని చెప్పి కూడా నాకైతే అనిపించింది. మ్యాక్సిమం డిస్కషన్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఆంధ్రాలో అయితే టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, బెనిఫిట్ షోస్కి పర్మిషన్ ఇచ్చారు, ప్రీమియర్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు ఆంధ్రాలో. కానీ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రీమియర్స్కి పర్మిషన్ ఇచ్చారు. మీరు కావాలంటే 2 షోస్ వేసుకోండి, ముందు మేము కాదన్నాం, కానీ టికెట్ రేట్లు అయితే మేము పెంచమని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది. దాని గురించే డిస్కషన్ అయితే నడుస్తుంది. ఇవాళ సాయంత్రం కల్లా లేదా రేపు మార్నింగ్ కల్లా క్లియర్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఓపెన్ చేయొచ్చు, ఓపెన్ చేయకపోవచ్చు. గట్టిగా మాట్లాడితే 19th సినిమా అయితే మన ముందు ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకున్నా. నిజంగా ఫర్ ది ఫస్ట్ టైం తెలంగాణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి బెనిఫిట్ షో పడపోతే మట్టికి వామ్మో నా నరాలు అయితే పనిచేయట్లేదు. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఇదంతా దురంధర్ వల్లే, లేకుంటే ఈజీగా ఓపెన్ అయ్యే టికెట్లు.